కుటుంబాలు వ్యాపారాలే కాదు, అవినీతిలో కూడా మగాళ్ళ కంటే తామేం తక్కువ కాదు అంటున్నారు కొందరు మహిళలు. లంచాలు తీసుకుని అరెస్ట్ అవ్వడంతో మగ ఆఫీసర్లతో పోటీ పడుతున్నారు. లంచం తీసుకుంటూ ఇప్పటి వరకు దాదాపు 18 మంది మహిళా అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారంటే ఈ అక్కల పనితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారి సీట్లో లేడీ ఆఫీసర్ ఉంది అంటే డబ్బు లేకుండా పని జరిగిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. మగాళ్లతో సమానంగా పనిచేసినప్పుడు లంచం తీసుకోవడంలో ఎందుకు తగ్గాలి అనుకున్నారా ఏంటో. టేబుల్ కింద చేతులు పెడుతూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఇలా అరెస్ట్ అయిన లేడీ ఆఫీసర్లలో చాలా మంది రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి ఉన్నారు. ఫిబ్రవరి 25, 2025న పాటిల్ నిర్మల అనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ ట్రాప్ చేసింది. నిర్మల్ జిల్లా బైంసాలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది ఈ ఆఫీసర్. ఆమెకు సహకరించిన సలీకే సుజాత అనే కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేశారు. కొన్ని రోజులకే జూన్ 16న మరో లేడీ ఆఫీసర్ ఏసీబీ వలకు చిక్కింది. నాగలక్ష్మి అనే పంచాయతీ సెక్రటరీని 8,000 లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. నిజానికి నాగలక్ష్మి డిమాండ్ చేసిన లంచం 30,000. ఇందులో భాగంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 8,000 ఇస్తున్న సమయంలో ఏసీబీ ఆమెను ట్రాప్ చేసింది. ఇక జూలై 18న ఒకే రోజు 3 లేడీ ఆఫీసర్స్ ఏసీబీకి చిక్కారు. భవానీ అనే డిప్యూటీ తహసీల్దార్ను 2 లక్షల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో భూమి పట్టా కేసులో 2 లక్షల లంచం తీసుకుంటూ అరెస్ట్ అయింది ఈ మేడం. అదే రోజు పాక సుకన్య అనే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లేబర్ ఆఫీసులో డెత్ కంపెన్సేషన్ కేసులో లంచం తీసుకుని అరెస్ట్ అయింది సుకన్య. ఈమెకు సహకరించిన మోకినేపల్లి రాజేశ్వరి అనే ప్రైవేట్ అసిస్టెంట్ కూడా అదే రోజు అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లేడీ కరప్టెడ్ ఆఫీసర్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అవినీతిని అరికెట్టేందుకు ఏసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాంతంలో అవినీతి జరుగుతూనే ఉంది. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగం అంతా నడిచేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, ఏసీబీకి ప్రజలు ఫిర్యాదు చేసేందుకు అవకాశాలు పెరగడంతో ఇలా అవినీతి అధికారులంతా ఒక్కొక్కరుగా దొరికిపోతున్నారు. కొంతకాలంగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్స్, కంప్లైంట్ నంబర్స్ వెబ్సైట్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే ప్రజలు ఏసీబీకి ఫిర్యాదు చేయగలిగేలా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. దీంతో ఈ అవినీతి తిమింగళాలకు ఊపిరి ఆడక ఇలా ఏసీబీ వలలో పడిపోతున్నాయి. కానీ ఇందులో రాను రాను మహిళా అధికారుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.